యా మన ఫినాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు. నవంబర్ ఫుల్ బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ అయింది? నవంబర్ 12th 2024 ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2024-25. ఓకే, సో మేజర్గా ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ లాంచ్ చేసి వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, నేను మీకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మన అఫిలియేషన్స్ స్పెసిఫిక్గా ఏ పార్టీతో ఉన్నా సరే, బ్లూ అయినా ఎల్లో అయినా ఆర్ఎల్స్ కొంతమందికి రెడ్ అయినా సరే మనకు అదేం సంబంధం లేదు. ఎగ్జామ్ అయ్యే వరకు మనం ఈ ఇయర్లోనే పోస్టింగ్ వస్తుంది కాబట్టి, 2025లోనే పోస్టింగ్ వస్తుంది కాబట్టి మనం ఈ గవర్నమెంట్ కింద వర్క్ చేయాలి. సో మనకి ఏదైనా సరే రూలింగ్ గవర్నమెంట్ చెప్పేది కరెక్ట్. మేబీ 2029 తర్వాత మారితే ఆ గవర్నమెంట్ ఏం చెప్తే అదే కరెక్ట్. ఎగ్జామ్ వరకు మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓటింగ్ ఎవరికి వేస్తారో, మన ఇంట్లో ఏం డిస్కషన్స్ పెడతారో మనకు సంబంధం లేదు. కానీ ఎంసీక్యూలు ఆన్సర్ చేసినప్పుడు ఎమోషనల్కి వెళ్ళిపోయి ఒకటి మేబీ ఇది అంతా నిజమో, ఒక ఛానల్ ఒకటి చెప్పింది, ఇంకో ఛానల్ ఎక్కడ చెప్పింది మనకేం లేదు. ఆంధ్ర తెలంగాణలోని ఉండే మనందరికీ అండ్ స్పెసిఫిక్గా ఆంధ్ర వాళ్ళకి మనకి ఈ ఎలక్షన్స్ దీని మీద చాలా ఆసక్తి ఎక్కువ, పార్టీల మీద చాలా ఆసక్తి ఎక్కువ. సో ఆ కంటెక్స్ట్లోని మీరు అస్సలు ఎమోషనల్ అవ్వద్దు. స్టార్టింగ్లోనే మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏమి మనం ఎటువంటి వాల్యూస్ ఏం డిస్కస్ చేసినా, ఆంధ్ర భూతల స్వర్గము ఏంటది స్వర్ణాంధ్ర ఇలాంటివి ఏం డిస్కస్ చేసినా సరే అది నా పర్సనల్ ఒపీనియన్ కాదు, కొంత మ్యాచ్ అవ్వచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్తుందో అది నేను చెప్తున్నట్టు, ఏది నా పర్సనల్ ఒపీనియన్ కాదు, తిట్టినా పోయినా. ఓకే, యా. సో ఇప్పుడు ప్రెసెంట్ బడ్జెట్కి వాళ్ళు చెప్పిన థీమ్ ఆర్ఎల్స్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఆంధ్ర 5 years డెవాస్టేషన్కి గురైంది. ఆ 5 years డెవాస్టేషన్కి గురైంది కాబట్టి మళ్ళీ రివైవల్ చేద్దాము, ఆ డెవాస్టేషన్కి గురైన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రివైవల్ చేయాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ మన బడ్జెట్ యొక్క మేజర్ కారణము ఈ ఏదైతే ఇప్పుడు టెన్యూర్లోని ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క ఇప్పుడు టెన్యూర్లోని ఏదైతే పాస్ట్ 5 yearsలో డ్యామేజ్ అయిందని వాళ్ళు అనుకుంటున్నారో దాన్ని రివైవల్ చేయడమే మా యొక్క మేజర్ సిగ్నిఫికెన్స్ అని వాళ్ళు చెప్పారు. రైట్. సో దీనికి ఇంకొకటి వాళ్ళు ఏం చెప్పారు అంటే, పాస్ట్ ఛాలెంజెస్, ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అనేది చాలా హై స్కేల్లో జరిగింది. ఇదంతా వాళ్ళు చెప్పింది, మళ్ళీ చెప్తున్నా, ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అనేది చాలా హై స్కేల్లో జరిగింది. సో మేము దాన్ని కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు వచ్చే బడ్జెట్లోని అని చెప్పారు. ఐరనీ ఏంటి అంటే, గుడ్ ఆర్ బ్యాడ్ ఐ డోంట్ నో, పాస్ట్ గవర్నమెంట్ కూడా జనరల్గా ఇప్పుడు మీరు నేషనల్ గవర్నమెంట్ బడ్జెట్ చూస్తే, యూనియన్ బడ్జెట్ చూస్తే, నేను అది కూడా డిస్కస్ చేశాను కదా, ఎక్కడా కూడా అర్లియర్ గవర్నమెంట్స్ని క్రిటిసైజ్ చేస్తే ఎక్కడ ఏమి ఉండవు, ఎందుకంటే ఇవి పాలసీ స్టేట్మెంట్స్. బట్ పాస్ట్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో క్రిటిసైజ్డ్ ఎర్లియర్ టీడీపీ గవర్నమెంట్. నౌ దిస్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ బీన్ క్రిటిసైజింగ్ ఎర్లియర్ వైసీపీ గవర్నమెంట్. సో వాళ్ళు క్రిటిసైజ్ చేసేది ఓకే, నార్మల్లీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ప్రెస్ ముందు క్రిటిసైజ్ చేసేది ఓకే, బట్ ఆ స్టేట్మెంట్స్ అన్ని డైరెక్ట్గా బడ్జెట్ డాక్యుమెంట్స్లో కూడా పెట్టారు, బడ్జెట్ స్పీచ్లో కూడా అది పెట్టారు. అది గుడ్డా బ్యాడా అనేది మన విజ్ఞతే. ఓకే, యా. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓకే, లాస్ట్ 5 years మేము ఎంత డ్యామేజ్ జరిగింది అని చెప్పాం కాబట్టి దాన్ని ప్రూవ్ చేయడానికని వాళ్ళు 7 white papers రిలీజ్ చేశారు. 7 white papersలోని ఒక్కొక్క దాంట్లోని ఒక్కొక్క ఇష్యూ వాళ్ళు తీసుకున్నారు. అయితే మేజర్గా ఓవరాల్ మన వైట్ పేపర్స్ సిలబస్లో ఎక్కడెక్కడ లింక్ అవుతాయో అక్కడ వైట్ పేపర్స్లో చెప్పింది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేపు జిఎస్డిబి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం డిస్కస్ చేద్దాం. అందులోని సిబిఎన్ గారు ఫస్ట్ వైట్ పేపర్ వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అని రిలీజ్ చేశారు. ఇది దానికి లింక్ అవుతుంది. అంటే 2014 నుండి 19 వరకు ఎలా ఉంది, 19 నుండి 24 ఎలా ఉంది, ఆ డేటా అయితే యూజ్ అవ్వచ్చు. అందులో ఉండే క్రిటిసిజం మనకు సంబంధం లేదు, కానీ అందులో ఉండే డేటా కావాలి. సో వైట్ పేపర్ది ఎక్కడెక్కడ ఏదేది వస్తుందో అక్కడ ఆటోమేటిక్గా డిస్కస్ చేద్దాం, దానికంటూ సపరేట్గా అవసరం లేదు. ఇప్పుడు మాత్రం స్పెసిఫిక్గా బడ్జెట్లో ఏం చెప్పారో అది చూద్దాం. సో వీళ్ళు ఓవరాల్గా వైట్ పేపర్స్లో చెప్పింది ఏంటి అంటే, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ జరిగింది, మనకుండే డబ్బుల్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయలేదు, ఒక హెడ్లో ఉండే డబ్బుల్ని ఇంకో హెడ్కి యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఎస్టిమేట్స్లోని more than 30,000 crores వాళ్ళు ఎస్టిమేట్ చేస్తే, కానీ రియాలిటీలో స్పెండ్ చేసింది అరౌండ్ 23,000 crores మాత్రమే. సో ఇలాగ ఒక దానికి అలోకేషన్ చేసి ఒక హెడ్ నుండి ఇంకో హెడ్కి డైవర్ట్ చేశారు అని. సో ఇలాగా ఇన్ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ జరిగింది అని, నేను చెప్పినట్టు రిసోర్స్ డైవర్షన్ జరిగింది అని, ఫ్యూచర్ ఇన్కమ్ మీద వాళ్ళు ఫ్యూచర్ ఇన్కమ్ని తాకట్టు పెట్టారని కొన్ని వాళ్ళ నీడ్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేయడం అవనియండి,
ఎస్. సో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేయడం అవనివ్వండి, ఆర్ఎల్స్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ బయటికి వెళ్ళిపోయేలా చేయడం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు చెప్పిన రీజన్స్. నెక్స్ట్ ఇంకా బారోయింగ్లోని గవర్నమెంట్ గైడ్ లైన్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు వైలేట్ చేశారు. మనకి FRBM గైడ్ లైన్స్తో పాటు స్టేట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్స్ అనేవి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ 2005లో చేసింది. అందులో ఉండే గైడ్ లైన్స్ని మిస్యూజ్ చేశారు అని. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఇలాంటి కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని వీళ్ళు సైడ్ లైన్ చేశారు, దానికి అలొకేషన్ సరిగ్గా చేయలేదు అని. అది మనం చూస్తాం యాక్చువల్గా అలొకేషన్. అందులో అయితే కొంతవరకు నిజమే ఉంది అంటే అర్లియర్ టైమ్స్తో పోలిస్తే 2018-19 నుండి ఇరిగేషన్కి చేసిన అలొకేషన్ అనేది రిలేటివ్గా తగ్గింది. దాని గ్రాఫ్ చూద్దాం మళ్ళీ. సో ఇంకా ఏం చెప్పారంటే కాగ్ ఇచ్చిన నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్లోని ఫైనాన్షియల్ మిస్మేనేజ్ జరిగింది అని కాగ్ చెప్పారు. సో మేము చెప్పిందంతా నిజమే అని ప్రెసెంట్ గవర్నమెంట్ బడ్జెట్ స్పీచ్లో చెప్పింది. సో ఇదంతా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మేము రీబిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము. రీబిల్డ్ ఎలా చేస్తాము అంటే మా హానరబుల్ చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారి విజన్తో మేము రీబిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము. ఆయన ఏదైతే క్రైసిస్ని ఆపర్చునిటీగా టర్న్ చేయాలి అని ప్రతిసారి చెప్తారో, సో ఇప్పుడు వచ్చింది క్రైసిస్, దాన్ని ఆపర్చునిటీ కింద మేము మలుచుకోబోతున్నాము అని బడ్జెట్ స్పీచ్లో ఇనీషియల్ రిమార్క్స్ కింద పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. ఓకే, సో అది చెప్పినప్పుడు ఈయన ఏంటది, సో ఈయనకి అచీవ్మెంట్స్ అనేవి ఉన్నాయనేది చూపించాలి కాబట్టి లాస్ట్ 5 years బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి అచీవ్మెంట్స్ చేశారని చెప్పింది కూడాను బడ్జెట్లోని కోట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ కియా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ ఇలాంటివి తీసుకొని వచ్చామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోని 5 yearsలోని ఎక్సెప్ట్ 1 year ఆల్ ద 4 years మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము, అండ్ 5th year కూడాను మనం ఓన్లీ 2nd ప్లేస్లో ఉన్నాము. హార్టికల్చర్ ఇలాంటి వాటిలో కూడా మనము చాలా బెటర్ అయ్యాము. నెక్స్ట్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాము. 2018-19 కల్లా మనము పవర్ సర్ప్లస్ స్టేట్ అయ్యాము. సో ఇవి మేజర్ రిఫార్మ్స్ చేసాము. నెక్స్ట్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ వైపు మేము వెళ్ళాము. ఎందుకు అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసాము. అమరావతి లాంటి క్యాపిటల్ని కడదాం అనుకున్నాము. పోలవరంని నేషనల్ ప్రాజెక్ట్ కింద అనౌన్స్ చేయించుకొని పోలవరం మీద ఇన్వెస్ట్మెంట్ చేసి 72% కంప్లీట్ చేసాము. ఓకే, సో ఇలాగ డిఫరెంట్ పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేశారు. లాస్ట్ 5 yearsలో ఫస్ట్ tenure ఆఫ్ NDA మేము ఏం చేసామని వాళ్ళు పాయింట్స్ చెప్పారు. సో సేమ్ వాళ్ళు మంచి చెప్పుకున్నారు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ చేసిన క్రిటిసిజమ్ కూడా చెప్పుకున్నారు. అంటే ఏమేమి జరిగింది నెక్స్ట్ 5 yearsలోని ఎందుకు పాడైపోయింది అని, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది అని, ఎందుకంటే ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ బయటికి పంపించేశారు అని. నిన్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో హానరబుల్ HRD మినిస్టర్ లోకేష్ గారు కూడా సేమ్ అదే చెప్పారు. TCL కంపెనీని పంపించేశారు, బ్రైబరీ అడిగారు అని. ఆల్ దీస్ ఆర్ అలిగేషన్స్, వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ నాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ ఆబ్వియస్లీ ఎగ్జామ్లో కూడా మనకి ఇలాంటివి ఏం అడగరు. జస్ట్ ఇనీషియల్గా వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి నేను దాంతో స్టార్ట్ చేద్దామని దీంతో స్టార్ట్ చేశాను అంతే. సో పీపుల్ అందరూ ఇంకా యాక్సెప్ట్ చేశారు. ఈ బ్యాక్లాష్ వాళ్ళు యాక్సెప్ట్ వైసీపీ గవర్నమెంట్ తప్పు చేసిందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి ఇంత థంపింగ్ మెజారిటీ మాకు ఇచ్చారు, 93% సీట్స్ మాకు ఇచ్చారు, 57% ఓటింగ్ మాకు ఇచ్చారని ఈ నెంబర్స్తో సహా బడ్జెట్ స్పీచ్లో ఆయన అనౌన్స్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫ్యూచర్ గోల్ ఏమి ఉండాలి అని అంటే ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో మేము ముందుకు వెళ్తామని వాళ్ళు అనౌన్స్ చేశారు. చేసి ఫస్ట్ ఇప్పుడు దాకా జరిగిందంతా వాళ్ళు ఇచ్చిన ట్రైలర్, ఇప్పుడు నుండి మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అగ్రికల్చర్ సెక్టర్. అందులో ఏపీ సర్వేలోని మీకు ఏవేవి ఇంపార్టెంటో నేను ఇయర్ మార్క్ చేసిస్తానో, ఒకవేళ మ్యాక్సిమం ఏపీ సర్వే ఏవైతే మనకి ఇంపార్టెంటో క్లాస్ కూడా డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఇంకా మీకు కావాలంటే నేను హైలైట్ చేసి ఇస్తాను ఫుల్ సర్వేలోని. ఓకే, సో అగ్రికల్చర్ కోసము స్పెసిఫిక్గా ఏమేమి తీసుకుంటున్నామని మెన్షన్ చేశారు. ఫస్ట్ సూపర్ 6 ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో ఎలక్షన్స్ ముందు, అందులో ఒక ప్రామిస్ అయినా అన్నదాత సుఖీభవ PM కిసాన్ స్కీమ్ని మేము లాంచ్ చేస్తున్నాము. అన్నదాత సుఖీభవ PM కిసాన్ స్కీమ్ మేము లాంచ్ చేస్తున్నాము. ఇదేంటి మేజర్గా ఇప్పుడు అర్లియర్ 13,500 ఇచ్చేవారు కదా, దాన్ని 20,000 చేస్తామని అన్నారు కదా ఆ స్కీమ్, దాన్ని మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ బడ్జెట్ ఇయర్ ఎండ్ అయ్యేలోపే చేస్తామని అలొకేషన్ చేశారు. నెక్స్ట్ ఏమో ఫార్మర్స్ కోసం స్పెసిఫిక్గా పొలం పిలుస్తుంది, వడ్డీ లేని రుణాలు, సాయిల్ హెల్త్ కార్డు ఇలాంటివన్నీ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇది కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా నేర్పిస్తారు కదా అలాంటివి. బడ్జెట్ స్కీమ్స్ మొత్తం అన్నీ కూడా నేను లాస్ట్లో ఎన్లిస్ట్ చేశాను, అవి డిస్కస్ చేద్దాం ప్రతిదినం. ఓకే,
ఇందులో బడ్జెట్లోని అరౌండ్ ఒక 5 to 6 ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి. దీపం స్కీము ఇలాంటివి, నెక్స్ట్ ఏంటది డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీము, ఇలాంటివి ఏవైతే ఇంపార్టెంట్ స్కీమ్ ఉన్నాయో దాని ఫీచర్స్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు రీసెంట్ ఏపీ బడ్జెట్ అంటే అందులో ఉండే స్కీమ్సే కదా అడిగేది. ఐదర్ స్కీమ్స్ ఆర్ఎల్స్ బడ్జెట్ యొక్క థీమ్, అవైతే మనం ఎలాగైనా తెలుసుకోవాల్సిందే. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, వాలంటరీ ఎన్రోల్మెంట్ మోడల్ ఫర్ క్రాప్ ఇన్సూరెన్స్. రబీ క్రాప్స్కి క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఫసల్ బీమా యోజన లాంటిది, క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తాం కదా, అది వాలంటరీ ఎన్రోల్మెంట్ మోడల్ చేస్తామని చెప్పారు. మ్యాండేటరీ కాదు, వాలంటరీ అని. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అని అంటాం కదా, మిగిలిన అలైడ్ సెక్టర్స్కి ఎలా అలోకేట్ చేశారు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆంధ్ర లైఫ్ స్టాక్కి చాలా ఫేమస్. ఇండియా వైడ్ ఆంధ్ర లైఫ్ స్టాక్లో సెకండ్ పొజిషన్లో ఉంది, సెకండ్ హైయెస్ట్ లైఫ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ. అండ్ స్పెసిఫికల్గా కూడా ఎగ్ ప్రొడక్షన్లో మనం ఫస్ట్ ఉన్నాం, మీట్ ప్రొడక్షన్లో 4th, మిల్క్ ప్రొడక్షన్లో 5th. ఇవి డైరెక్ట్గా బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు, వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది అనడానికి స్కోప్ ఉంది. సో ఓవరాల్ లైఫ్ స్టాక్ రిసోర్సెస్లోని ఆంధ్ర సెకండ్ పొజిషన్లో ఉంది, ఎగ్ ప్రొడక్షన్లో 1st, మీట్ ప్రొడక్షన్లో 4th, మిల్క్ ప్రొడక్షన్లోని 5th ఉంది. నెక్స్ట్ లైఫ్ స్టాక్ కోసం అంటే స్పెసిఫిక్గా ఇనిషియేటివ్స్ లాంచ్ చేస్తున్నారు. అంటే అలాగా వాళ్ళకి బెటర్ షెల్టర్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి, ఫుడ్ ఫెసిలిటీస్, ఫీడింగ్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి అని లాంచ్ చేస్తున్నామని చెప్పారు. దానికి ఏమి స్కీమ్ పేరేమి అనౌన్స్ చేయలేదు కాబట్టి అక్కడ అనడానికి స్కోప్ లేదు. నెక్స్ట్ అలైడ్ ఇండస్ట్రీ, ఫిషరీస్ సెక్టర్. ఫిషరీస్ సెక్టార్స్ కోసము మీరు వినుంటారు, పాస్ట్ గవర్నమెంట్ డీజిల్ సబ్సిడీ స్కీమ్ ఉంటుంది, దాన్నే మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. 23,000 ఫిషింగ్ బోట్స్కి డీజిల్ సబ్సిడీ అనేది ఇస్తున్నాము అని చెప్పారు. నెక్స్ట్ అర్లియర్ గవర్నమెంట్ ఫిషింగ్ పాండ్స్, ఫిషింగ్ వీళ్ళు వచ్చినండి ఇది మాడిఫై చేశారు. సో అర్లియర్ గవర్నమెంట్ ఫిషర్ మ్యాన్కి కొన్ని ఫిషింగ్ పాండ్స్లోని ఫిషింగ్ చేసే రైట్స్ లేవు అని చెప్పింది. సో వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రీఇన్స్టేట్ చేస్తారు. సో మళ్ళీ వాళ్ళకి అక్కడ ఫిషింగ్ పాండ్స్ నుండి వర్క్ చేసుకునే రైట్ ఇచ్చారు. నెక్స్ట్ సెక్టర్ కోఆపరేటివ్ సెక్టర్. కోఆపరేటివ్ సెక్టర్ గ్రోత్ కోసం అంటూ ఈ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్యూటరైజ్ చేస్తాము. ఇది కూడా నేషనల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకుంది. పిఏసిఎస్ మొత్తాన్ని 63,000 పిఏసిఎస్ మొత్తాన్ని కూడాను కంప్యూటరైజ్ చేస్తామని చెప్పారు. దాంట్లో భాగంగా మేము కంప్యూటరైజ్ చేస్తాము, దీని ద్వారా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది పెరుగుతుంది అని చెప్పారు. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఓవరాల్గా అగ్రికల్చరల్ బడ్జెట్ 11,855 crores. ఓకే, 11,855 crores. నెక్స్ట్ అగ్రికల్చర్ తర్వాత మనకి స్పెసిఫిక్గా అలోకేషన్ జరిగింది వెల్ఫేర్ అండ్ సోషల్ సెక్యూరిటీ కోసం. అంటే ఈ వెల్ఫేర్లో ఏంటి, ఎస్సీ వెల్ఫేర్ వస్తుంది, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఇలాంటి డిఫరెంట్ సెక్షన్స్ ఏవైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకంటూ తీసుకున్న స్కీమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ని మేము రాగానే 3,000 నుండి 4,000 చేసాము. సో అలాగా డిఫరెంట్ పీపుల్కి ఇప్పుడు హ్యాండిక్యాప్డ్కి ఒక రకమైన పెన్షన్ ఇలా మేము అలొకేట్ చేస్తున్నాము. సో ఆంధ్రాలోని పెన్షన్స్ 4,000 నుండి 15,000 వరకు కూడా ఉన్నాయి. డిసేబుల్డ్ అయితే ఒకలాగా, అలాగే డిఫరెంట్ ఉన్నాయి. సో నార్మల్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఉండే అర్లియర్ 3,000 ఉండేదాన్ని మేము రాగానే 4,000 చేసాము. సో ఆంధ్రాలో ఓవరాల్ 64.38 lakh పెన్షనర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. దాని పేరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. ఓకే, నెక్స్ట్ స్కాలర్షిప్ అండ్ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్. ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఉంటాయి కదా, ఆ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ని అర్లియర్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే స్టూడెంట్స్కి ఇచ్చి స్టూడెంట్స్ కాలేజీలు కట్టేలా చేసేవారు. అయితే స్టూడెంట్స్కి మనీ పడకపోవడం వల్ల ఏమైంది అంటే కాలేజెస్ వాళ్ళ కాలేజ్ అయిపోయినా సరే సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే వీళ్ళు ఇవ్వాల్సిన పెండింగ్ ఉంది కాబట్టి. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం రిఫార్మ్ చేశారంటే దాన్ని, సో స్టూడెంట్స్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు. సో డైరెక్ట్గా గవర్నమెంట్ నిండే ఆ కాలేజ్కి ఫండింగ్ అనేది వెళ్తుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో డీలింగ్ కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్కి సర్టిఫికేట్ ఇవ్వడం ఆపడానికి వీల్లేదు, స్టూడెంట్స్కి అయితే సర్టిఫికేట్స్ ఇచ్చేయాలి. అర్థమైంది కదా. సో దీన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. పెండింగ్ ఫీజు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ ఫీజు మొత్తాన్ని పేమెంట్ చేసేస్తామని చెప్పారు. రీసెంట్గా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు దీని గురించి, ఫీ రియంబర్స్మెంట్ పెండింగ్ ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని క్లియర్ చేస్తామని ఆయన చెప్పారు. నెక్స్ట్ ఇలాంటి పెన్షన్స్ అండ్ స్పెసిఫిక్ స్కీమ్స్ వేరియస్ ఎస్సీ క్యాస్ట్కి మనం ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పారు. సిమిలర్లీ ఫర్ ఓబీసీ కమ్యూనిటీస్, నాయి బ్రాహ్మిన్స్కి ఆర్ఎల్స్ రజకాస్కి వీళ్ళందరికీ కూడా స్పెసిఫిక్ స్కీమ్స్ మేము అలాట్ చేస్తున్నామని చెప్పారు. అక్కడ ఏం స్కీమ్ పేరు ఏమి అనౌన్స్ చేయలేదు ఇన్ బడ్జెట్లో కూడా. వాళ్ళకంటూ మేము మెజర్స్ తీసుకుంటున్నాము, వాళ్ళు కూడా మా ప్రయారిటీ అని అనౌన్స్ చేశారు. వీవర్ కమ్యూనిటీకి కూడాను ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాము. వాళ్ళ యొక్క ఏవైతే వీవింగ్ మిషన్స్ లాంటివి వీవర్ ఉంటాయో వాటిని అప్గ్రేడ్ చేసుకోవడానికి మేము ఫండింగ్ ఇస్తామని అనౌన్స్ చేశారు.
సిమిలర్లీ ఫర్ ఎస్టీస్కి ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ మేము కంటిన్యూ చేస్తాము అని, దాంతోపాటు ఓవర్సీస్ విద్యానిధి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఇవన్నీ కంటిన్యూ చేస్తాము. నెక్స్ట్ స్పెసిఫిక్గా పిఎం జన్మన్ యోజన కింద, పిఎం జన్మన్ స్కీమ్ మీరు వినుంటారు, పిఎం జన్మన్ స్కీమ్ కింద ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళకి హౌసింగ్ ఫెసిలిటీస్ కూడా ఇస్తామని చెప్పారు. నెక్స్ట్ హౌసింగ్లో అది వస్తుంది. సో అండ్ మైనారిటీస్ కోసం అంటూ మైనారిటీస్ యొక్క ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాము. దాంతోపాటు పాస్టర్స్కి, మౌల్వీస్కి వాళ్ళకి రెగ్యులర్గా మంత్లీ శాలరీ లాంటిది ఇస్తాము, గౌరవ వేతనం లాంటిది ఇస్తామని చెప్పారు. సో మనకి ఎక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, అలొకేషన్ ఏ కమ్యూనిటీకి, వెల్ఫేర్ కమ్యూనిటీకి ఎవరికి ఎక్కువ ఎంత అయిందని, హైయెస్ట్ అందరికన్నా బీసీ కమ్యూనిటీకి అయింది. ఓకే, 39,000 crores ఓవరాల్గా బీసీ కాంపొనెంట్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తంలో. ఇక్కడ ఒకవేళ ఈ వెల్ఫేర్ స్కీమ్స్లోని ఏ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి ఎక్కువ అలాట్ అయింది అని అంటే బీసీస్ కాంపొనెంట్కి. నెక్స్ట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. సో ఇది అనౌన్స్ చేస్తూ పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్పారంటే, అంబేద్కర్ గారు చెప్తారు ఒక సొసైటీ ఎంత ప్రోగ్రెస్ అయిందో తెలుసుకోవాలంటే ఆ సొసైటీలో నుండే ఉమెన్ ఎంత ప్రోగ్రెస్ అయిందో మనం ముందు తెలుసుకోవాలి అని ఆయన చెప్తారు. సో దాన్నే ఇన్స్పిరేషన్ కింద తీసుకొని మేము ఉమెన్ గ్రోత్ కోసం అంటూ చాలా ఫైట్ చేస్తున్నాము అని చెప్పారు. సో దాంతోపాటు ఇంకొక స్టేట్మెంట్ ఏం యాడ్ చేశారంటే, 1995లో సిబిఎన్ గారు సీఎంగా ఉన్నప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా ఫైట్ చేశారు. అప్పుడే డ్వాక్రా సంఘాలని, ఎస్హెచ్జీస్ అని చెప్పి చాలా లాంచ్ చేశారు. దానివల్ల ఏమైంది అంటే ఆంధ్రాలోని అరౌండ్ 10 lakh ఎస్హెచ్జీస్ ఉన్నాయి ఫర్ ఉమెన్ అని చెప్పారు. ఎస్హెచ్జీస్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాలు అంటూ అనుకోండి. ఇవి అరౌండ్ 10 lakhs ఉన్నాయి అని చెప్పారు. నెక్స్ట్ బాల సంజీవని సప్లిమెంటరీ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అప్ టు 6 years ఉంటారో వాళ్ళకి ఈ దిస్ న్యూట్రిషనల్ సపోర్ట్ లాంటిది ఇస్తాము అని చెప్పారు. 55,607 అంగన్వాడీ సెంటర్స్ ద్వారా వీళ్ళందరికీ న్యూట్రిషనల్ సపోర్ట్ ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పారు. ఓకే, నెక్స్ట్ మనకు తెలిసినట్టే దీపం 2 స్కీమ్ లాంచ్ చేశారు. దీపం 2 స్కీమ్ దేని గురించి? సో ఇయర్లోని ఎవ్రీ 4 months ఒకసారి ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తాము. అంటే ఓవరాల్ ఇయర్లోని 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తాము. బీపీఎల్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ ఉండాలి. అంటే ఏంటది, డీబీటీకి వర్తించాలి అని. నా ఇది ఎలా అంటే పేమెంట్ డైరెక్ట్గా వాళ్ళకి మనీ ఇవ్వడం కాదు, వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం కాదు. ఫస్ట్ కేస్ వాళ్ళు సిలిండర్ని బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకొని పేమెంట్ చేసేయాలి. ఆ తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత తిరిగి వీళ్ళకి అమౌంట్ పడుతుంది. ఓకే, సో ఇది పద్ధతి వాళ్ళు తీసుకున్న స్కీమ్. అయితే దీని లోపల డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్లో ఉండేవే 5 to 6 మేజర్ స్కీమ్స్. అవైతే పక్కన లోపల ఉండే ఆబ్జెక్ట్ ఏంటిది, ఎవరెవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ అవన్నీ మనం తెలుసుకోవాలి స్పెసిఫిక్గా. నెక్స్ట్ ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఉమెన్ చేస్తాము అని చెప్పారు. ఎప్పుడు చేస్తామో చెప్పలేదు. నెక్స్ట్ సో ఓవరాల్గా ఉమెన్ వెల్ఫేర్ కోసం అంటూ ఉమెన్, చిల్డ్రన్ అండ్ డిసేబుల్డ్ వెల్ఫేర్ కోసం అంటే అలొకేట్ చేసింది 4,285 crores. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా మా యొక్క ఫోకస్ ఏరియా. సో మేము స్కిల్ సెన్సెస్ లాంచ్ చేసాము, ఇండియాస్ ఫస్ట్ స్కిల్ సెన్సెస్ లాంచ్ చేసాము. నెక్స్ట్ దాంతోపాటు ఐటీఐస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము మోడర్నైజ్ చేస్తాము, స్కిల్ యూనివర్సిటీ లాంచ్ చేస్తామని చెప్పారు. ఇదే కాకుండా రీసెంట్గా ఇది ఆల్రెడీ లాంచ్ చేసింది ఏంటి అంటే దిస్ స్కిల్ ఇంటర్నేషనల్ అనే దాంతో లాంచ్ చేసి ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తున్నారు. స్కిల్ ఇంటర్నేషనల్ అనే స్కీమ్ ద్వారా ఓవర్సీస్లో కూడా ట్రైనింగ్ ఇచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు. సో స్కిల్ డెవలప్మెంట్ కోసం అంటూ 1,215 crores అలొకేషన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కన్నా అలొకేషన్ ఇప్పుడు పెరిగింది. ఇది అడగడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే దేర్ ఈస్ జనరలీ అన్ ఇంప్రెషన్ దట్, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ మై బి ట్రూ ఆల్సో, లాస్ట్ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎక్కువ స్పెండింగ్ చేసింది అని. ఓకే, అయితే వీళ్ళ అలొకేషన్ మనం చూస్తే ఈ ఇయర్ అలొకేషన్ పాస్ట్ 3-4 years కన్నా ఎక్కువ ఉంటుంది. అరౌండ్ 29,909 crores స్కూల్ ఎడ్యుకేషన్కి అలొకేషన్ చేశారు. నెక్స్ట్ వీళ్ళు ఇంకొకటి ఏం చెప్పారు అంటే, మేము ఏవైతే ముందు వేరే పేర్ల మీద ఉండేవో స్కీమ్స్, ఆ స్కీమ్స్ని ఎడ్యుకేషనల్ రిఫార్మర్స్ పేరు మీదకి మేము మార్చాము అని చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్లియర్ విద్యా దీవెన లాంటి స్కీమ్స్ ఉన్నాయి. అందులో ఏమవుతుంది, అదే కాకుండా మనకి స్కూల్ కిట్స్ ఇవ్వడము ఇవన్నీ ఉన్నాయి కదా, అనగాలే షూలు, బెల్ట్లు, యూనిఫామ్స్ ఇవన్నీ ఇస్తారు కదా. సో ఆ స్కీమ్కి పేరు మార్చి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్కీమ్ అని పెట్టారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్కీమ్ అని పెట్టారు. అలానే మిడ్ డే మీల్ స్కీమ్
ఎస్, డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ కింద పేరు మార్చారు దాన్ని. ఓకే, సో నెక్స్ట్ మెగా డిఎస్సి మేము రాగానే లాంచ్ చేసాము. 16,000 అరౌండ్ 16,347 టీచర్స్ రిక్రూట్మెంట్కి మేము ఇది చేస్తున్నామని చెప్పారు. అండ్ ఆల్సో తల్లికి వందనం స్కీమ్ లాంచ్ చేస్తామని చెప్పారు. అది కూడా ఎప్పుడు చేస్తామో చెప్పలేదు, తల్లికి వందనం స్కీమ్ లాంచ్ చేస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ స్పెసిఫిక్గా హైయర్ ఎడ్యుకేషన్ కోసం అలొకేషన్ కూడా 2,326 crores అయింది. దీంతో పాటు వీళ్ళు ఏం చెప్పారంటే అమరావతిని, ఇది గుర్తుపెట్టుకోవాలి, అమరావతిని, తిరుపతిని, విశాఖపట్నంని నాలెడ్జ్ హబ్స్ కింద క్రియేట్ చేస్తామని అనౌన్స్ చేశారు. సో మనకు డైరెక్ట్గా అడగచ్చు, ఏ 3 cities-ని నాలెడ్జ్ హబ్స్ కింద క్రియేట్ చేస్తామని బడ్జెట్లో అనౌన్స్ చేశారని. సో అమరావతి, తిరుపతి అండ్ విశాఖపట్నం. నెక్స్ట్ ఇంకొక టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే NIRF ర్యాంకింగ్స్ అనే ఉంటాయి మొత్తం IITs, NITs, ఇంజనీరింగ్ కాలేజెస్, టెక్నాలజికల్ కాలేజెస్ అన్నింటికి కూడా. సో NIRFలోని మన ర్యాంకింగ్ అనేది బెటర్ అవ్వాలి, దాన్ని బేస్ చేసుకుని మన గ్రోత్ కూడా ఉండాలి అని చెప్పి అనౌన్స్ చేశారు. ఓకే, నెక్స్ట్ అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాను. ఏంటంటే మన డిగ్రీస్తో పాటు వొకేషనల్ లెర్నింగ్ అవ్వాలి అని అప్రెంటిస్షిప్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా పెయిడ్ అప్రెంటిస్షిప్. ఎంతవరకు? 5,000 నుండి 15,000. ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్. 5,000 నుండి 15,000 రూపీస్ వరకు ఇన్కమ్ వచ్చేలాగా అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ని లాంచ్ చేస్తామని చెప్పారు. ఓకే, యా, ఫ్యాకల్టీ. సో మనము హైయర్ ఎడ్యుకేషన్లోని మనం అనుకుంటున్న గ్రోత్ వెళ్ళాలి అంటే ఆబ్వియస్గా మనకి టీచ్ చేసే ఫ్యాకల్టీ యొక్క పొజిషన్ చాలా టాప్ నాచ్లో ఉండాలి. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పారు. 18,000 ఫ్యాకల్టీ మెంబర్స్కి టీచ్ చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ నాస్కామ్, ఎడ్యుస్కిల్స్, సేల్స్ ఫోర్స్ అండ్ మైక్రోసాఫ్ట్. సో వీళ్ళ హెల్ప్ తీసుకొని 18,000 టీచర్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తామని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ హెల్త్ కేర్ కోసం వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే హెల్త్ ఫర్ ఆల్ బై ద ఇయర్ 2029. 2029 కల్లా, ఇక్కడ మెన్షన్ చేయలేదు నేను, 2029 కల్లా 2029 కల్లా మొత్తం అందరికీ హెల్త్ ఫర్ ఆల్, మొత్తం అందరికీ హెల్త్ ఫెసిలిటీస్ ఫ్రీగా ఉండాలి అన్నట్టు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు స్టెమీ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. స్టెమీ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇది పాస్ట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందే, వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. స్టెమీ ప్రోగ్రామ్ అంటే ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. మేజర్గా ఇది ఏంటి అంటే STస్కి సంబంధించింది కాదు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉంటాయి కదా, ఆ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎక్కువైపోతున్నాయి, హార్ట్ అటాక్స్ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం, స్టెమీ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం. ఓకే, అర్థమైందా? ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. సో మేజర్గా ఏంటి అంటే ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి ఈ స్టెమీ ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ICMRతో కొలాబరేట్ అయి చేస్తుంది. ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో కొలాబరేట్ అయి చేస్తుంది. సో మేజర్గా ఇదేంటి అంటే ఒకవేళ మీరు ECG తీస్తే హార్ట్ పేషెంట్స్కి అక్కడ ST లైన్ అనేది ఉంటుంది. అది జనరల్గా ఎప్పుడూ కూడాను స్ట్రైట్ లైన్ ఉండాలి. ఎవరికైతే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటుందో వాళ్ళకి గ్రాఫ్ పైకి వెళ్ళి కిందకు వస్తుంది, అది ప్రాబ్లమాటిక్. సో ఇది చెక్ చేయాలి, ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేది కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఎందుకు అంటే మేజర్గా నౌ ఈవెన్ ఇండియా వైడ్గా 73% ఆఫ్ ద డెత్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ద్వారానే జరుగుతుంది. సో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కంట్రోల్ చేయడం మన యొక్క మేజర్ పని. సో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కంట్రోల్ చేయాలంటే అందులో మేజర్గా దిస్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ని కంట్రోల్ చేయాలి. దానికోసమని ఇది మేము స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. అదే కాకుండా స్టేట్ వైడ్ మొత్తం అందరికీ కూడాను ఎవరైతే ఈ టార్గెటెడ్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాము అని అనౌన్స్ చేశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాము అని. నెక్స్ట్ స్కూల్ చిల్డ్రన్ యొక్క హెల్త్ మీద ఫోకస్ చేస్తూ 4 Ds మీద మేము వర్క్ చేస్తామని చెప్పారు. 4 Ds ఏంటి అంటే చిల్డ్రన్ అప్ టు 18 years మొత్తం అందరికీ కూడాను స్క్రీనింగ్ చేస్తాము విత్ ఫోకస్ ఆన్ వాళ్ళకి ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయా, డిఫిషియన్సీస్ ఉన్నాయా, వాళ్ళ డెవలప్మెంట్లో డిలేస్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా డిసబిలిటీస్ ఉన్నాయా, ఈ 4 Ds మీద మేము స్క్రీనింగ్ చేస్తాము. ఆల్ ద చిల్డ్రన్ బిలో 18 years, 18 years కన్నా తక్కువ ఉండే వాళ్ళందరినీ కూడా మేము స్క్రీనింగ్ చేస్తామని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఈ ప్రైమరీ సెంటర్స్ని జనరల్ హాస్పిటల్స్ కింద అప్గ్రేడ్ చేస్తాము అని, ఎక్కడైతే ఫెసిలిటీస్ లేవో ఆ ఫెసిలిటీస్ని మేము ఇంకా బిల్డ్ చేస్తాము అని,
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ 108, 104 సర్వీసెస్, నేషనల్ హెల్త్ మిషన్, ఇలా ఏవేవైతే లాస్ట్ గవర్నమెంట్లోని సరిగ్గా అవ్వలేదని వీళ్ళు అనుకుంటున్నారో వాటిని మేము ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, సో ఓవరాల్గా హెల్త్ సెక్టార్కి అలోకేషన్ 18,421 crores అయింది. ఓకే, నెక్స్ట్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, పవన్ కళ్యాణ్. నా పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలోని మేజర్గా ఫస్ట్ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే గ్రామ సభని ఆంధ్రాలో ఉండే అరౌండ్ 13,326 పంచాయత్స్కి ఒకేసారి మేము గ్రామ సభాస్ కండక్ట్ చేశాము ఆన్ 23rd August. నేమ్ కూడా ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. 23rd Augustన 13,326 గ్రామ పంచాయత్స్లోని గ్రామ సభాస్ మేము సెలబ్రేట్ చేసాము. గ్రామ సభాస్ అంటే తెలుసు కదా, సో ఏదైనా ఫండ్ అలొకేషన్ సరిగ్గా యూజ్ అవుతుందా లేదా, మనది ఆ పంచాయతీకి వచ్చే డబ్బుల్ని ఎలా బెటర్గా యూజ్ చేసుకోవాలి వాటి మీద డిస్కషన్ అవుతుంది. అక్కడ ఏమవుతుంది, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది అప్హోల్డ్ అవుతుంది. అయితే ఇప్పుడు జరిగిన ఈ గ్రామ సభలోని మేజర్గా ఏం డిస్కస్ చేశారంటే మనకి ఉపాధి హామీ పథకం ఉంది కదా, ఎంజీ నరేగా స్కీమ్ ఉంది కదా, ఈ ఎంజీ నరేగా స్కీమ్లోని ఫండ్స్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఆ ఉండే ఫండ్స్ని ఏమేమి కట్టాలి, అక్కడ ఏమైనా డ్రైనేజెస్ లాంటివి కట్టాలా, రోడ్స్ కట్టాలా, ఆర్ఎల్స్ ఎక్కడైనాను ఈ చెక్ డ్యామ్స్ లాంటివి ఏమైనా కట్టాలా అనేవి డిస్కస్ చేసుకోవడానికి ఈ గ్రామ సభని కండక్ట్ చేశారు ఓవరాల్ ఆంధ్ర అంతా. దానికి రికార్డ్ కూడా వచ్చింది అప్పుడు. నెక్స్ట్ సర్పంచ్ ఫండ్స్ని సర్పంచ్కి సోషల్ ఆడిటింగ్ రాజశేఖర్ సర్పంచెస్ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ని పెంచడానికి ఏం చేశారంటే ముందు అర్లియర్ రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి మైనర్ పంచాయతీ అయితే 100 రూపాయలు, మేజర్ పంచాయతీ అయితే 250 రూపాయలు ఇచ్చేవారు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి. సో అది యాక్చువల్లీ దానికని ఇవ్వకుండా ఉండడం బెటర్ కదా. సో అందుకని ఏం చేస్తున్నారంటే 100 రూపీస్ని 10,000 చేస్తున్నారు, 250ని 25,000 చేశారు. ఓకే, సో 2 సున్నాలు కలిపారు. యాక్చువల్లీ మైనర్ పంచాయతీకి 10,000 చేశారు, మేజర్ పంచాయతీకి 25,000 చేశారు ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో. నెక్స్ట్ ఈ ఆల్రెడీ రూరల్ లైవ్లీహుడ్స్ నేషనల్ లెవెల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కన్వర్జెన్స్గా మేము వర్క్ చేస్తాము. పిఎం స్వనిధి స్కీమ్ అవనివ్వండి, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అవనివ్వండి, ఇవన్నీను. నెక్స్ట్ మీరు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనే స్కీమ్ వినుంటారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అంటే వాడారా హైదరాబాద్లో ఎప్పుడైనా? వాడలేదా? కొంచెం కొన్ని రెస్టారెంట్స్ అయితే జొమాటో స్విగ్గీ కన్నా తక్కువ ఉంటుంది. మొత్తం అన్నీ ఏం కాదు, కొన్ని అన్ని ఆప్షన్స్ కూడా ఉండవు యాక్చువల్లీ. అందులో మెక్డొనాల్డ్స్ ఇలాంటివి అయితే పెద్దగా ఆప్షన్స్ కూడా ఉండవు. అయితే ఈ ఓఎన్డీసీస్లోని ఓన్లీ ఫుడ్డే కాకుండా ఈ షాపింగ్ ఫెసిలిటీస్ కూడాను మనము ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు డీమార్ట్ వాళ్ళు ఎలా డెలివరీ చేస్తారో, బ్లింకిట్, గ్రోఫర్స్, ఆర్ఎల్స్ జెప్టో, డింజో వీళ్ళు ఎలా డెలివరీ చేస్తారో ఈ ఓఎన్డీసీ యూజ్ చేసుకొని కిరాణా షాప్స్ వాళ్ళు కూడా డెలివరీ చేయొచ్చు. సో ఎస్హెచ్జి ఉమెన్ కొన్ని బిజినెసెస్ రన్ చేస్తారు కదా, సో ఆ ఎస్హెచ్జి ఉమెన్ని ఈ ఓఎన్డీసీలోని లింక్ చేద్దామని అనుకుంటున్నారు. సో అప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ అమ్మొచ్చు కదా ఈజీగా, వాళ్ళకి వ్యాస్ట్ మార్కెట్ అనేది వస్తుంది. సో ఇలా చేద్దామని అనుకుంటున్నారు. నెక్స్ట్ రూరల్ రోడ్స్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ని తీసుకొని సమ్ 2,134 హ్యాబిటేషన్స్ మొత్తాన్ని కూడా కనెక్ట్ చేద్దామని అనుకుంటున్నారు, ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవి. దీనికంటూ బడ్జెట్ అలొకేషన్ 16,739 crores చేశారు. ఓకే, పంచాయత్కి. నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్ స్పెసిఫిక్గా జిఐఎస్ బేస్డ్ మాస్టర్ ప్లాన్, ఇది ఇంపార్టెంట్. జిఐఎస్ బేస్డ్ మాస్టర్ ప్లాన్స్ సిటీస్కి రెడీ చేస్తామని చెప్పారు. ఏ సిటీస్ కంటే క్లాస్ 2 టౌన్స్ వాటి యొక్క పాపులేషన్ 50,000 కన్నా ఎక్కువ, 1 lakh కన్నా తక్కువ ఉండాలి. సో ఆ సిటీస్ మొత్తానికి మాస్టర్ ప్లాన్స్ రెడీ చేస్తామని చెప్పారు. అంటే ఫ్యూచర్లోనే వాటి యొక్క గ్రోత్ ఎలా ఉండాలి, ప్లాన్డ్ అర్బనైజేషన్ జరగడానికి ఇదంతా. ఓకే, నెక్స్ట్ అమృత్ స్కీమ్ ఉంటుంది కదా, అమృత్ స్కీమ్ దేనికోసం? సో వాటర్ సప్లై, సీవేజ్ ట్రీట్మెంట్, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ కూడా సిటీస్లోని డెవలప్ చేయడానికి. ఈ అమృత్ 2.0 స్కీమ్ని బెటర్గా యూటిలైజ్ చేస్తాము. దాని ద్వారా అర్బన్ ఏరియాస్ మొత్తానికి యూనివర్సల్ వాటర్ కవరేజ్ వచ్చేలాగా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అయ్యేలాగా, ఏవేవైతే వాటర్ బాడీస్ ఇంకిపోతున్నాయో వాటిని మళ్ళీ రిజ్యూనేట్ చేసేలాగా మేము ట్రై చేస్తామని చెప్పారు. నెక్స్ట్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్కి అమరావతికి ఏదైతే నేషనల్ గవర్నమెంట్ 15,000 crores అలొకేట్ చేసిందో ఎవరు ఫండింగ్ ఇచ్చారు? వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ నుండి 15,000 crores ఫండింగ్ కింద ఏమైతే వస్తున్నాయో దాన్ని మేము బెటర్గా యూటిలైజ్ చేస్తామని చెప్పారు క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ కోసం.
నెక్స్ట్ అన్నా క్యాంటీన్స్ని మేము ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఏవైతే ఆగిపోయా అన్నా క్యాంటీన్స్ మళ్ళీ లాంచ్ చేసామో ఆల్రెడీ అర్బన్ ఏరియాస్లోని 204 అన్నా క్యాంటీన్స్ని లాంచ్ చేసాము. 123 అర్బన్ లోకల్ బాడీస్లో 204 అన్నా క్యాంటీన్స్ని లాంచ్ చేసాము. ఇదే కాకుండా రాబోయే కాలంలోని రూరల్ ఏరియాస్లో కూడా 158 అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేస్తామని చెప్పారు. దీనికంటూ ఓవరాల్గా బడ్జెట్ అలొకేషన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి 11,490 crores చేశారు. ఓకే, వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ హౌసింగ్ ఫెసిలిటీస్, హౌసింగ్ ఫర్ ఆల్ 2029. నా ఈ హౌసింగ్ ఫర్ ఆల్లోని వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా, ఈ ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్కి 25 lakh హౌసెస్ వరకు ఇద్దాము అని. 25 lakh హౌసెస్ వరకు ఇస్తూ ఒకవేళ హౌస్ పట్టా లేని వాళ్ళకి పట్టా కూడా ఇద్దాము అని, అంటే ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి హౌస్ పట్టా కూడా ఇద్దాము అని 25 lakhs పీపుల్కి. దేని కింద అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్స్, ఏవైతే జగనన్న కాలనీ లాగా ఉన్నాయో అది ఇప్పుడు ఎన్టీఆర్ నగర్స్. ముందు ఆల్రెడీ ఎన్టీఆర్ నగర్స్ వాటి పేరు, తర్వాత జగనన్న కాలనీ, ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ నగర్స్. ఓకే, కలర్స్ మారుతాయి అంతే. నెక్స్ట్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ అండ్ రూరల్ టార్గెట్స్ పెట్టుకున్నారు వీళ్ళు. ఇందులో ఏంటి అంటే పిఎంఏవై అర్బన్ కింద 6.9 lakh crore హౌసెస్ని కంప్లీట్ చేయాలి. పిఎంఏవై రూరల్ కింద 1.79 lakh హౌసెస్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను కదా పిఎం జన్మన్ స్కీమ్ అని, ఈ పిఎం జన్మన్ స్కీమ్ కింద 15,000 హోమ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి ట్రైబల్ గ్రూప్స్ కోసం. దీనికంటూ బడ్జెట్ అలొకేషన్ 4,012 crores చేశారు. లాస్ట్లోని మొత్తం బడ్జెట్ అలొకేషన్ అన్ని ఒక దగ్గర ఉన్నాయి. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, ఒక్కొక్కటి చూసినా సరే మనకేం గుర్తుండదు, దానివల్ల బెనిఫిట్ ఏమి ఉండదు. నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. మేజర్గా వీళ్ళు చేసిన అలిగేషన్ ఏంటి అంటే ప్రెసెంట్ గవర్నమెంట్ పాస్ట్ గవర్నమెంట్ మీద ఇరిగేషన్ ఫెసిలిటీస్ని మొత్తానికే సైడ్ లైన్ చేసేసారు, దాని మీద అసలు స్పెండింగ్ అనేది సరిగ్గా లేదు అని చెప్పారు. సో ఎలా అంటే పోలవరం ప్రాజెక్ట్ మీద చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా చేయలేదు, హంద్రి నివా అవనివ్వండి, వంశధార అవనివ్వండి, ఇలాంటి మొత్తం అన్నింటినీ కూడాను సైడ్ లైన్ చేసేసారు. సో మేము మళ్ళీ వాటికి ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము అని చెప్పి ఆల్రెడీ ఈ ఇయర్ బడ్జెట్లో కూడాను చాలా అలొకేషన్ చేశారు. 16,705 crores అలొకేషన్ చేశారు. దీంతో పాటు వాటర్ స్కేర్సిటీని సాల్వ్ చేయడానికి డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ మొత్తం అన్నింటి కోసము కాంప్రహెన్సివ్గా ఒక వాటర్ పాలసీని తీసుకొని వస్తామని చెప్పారు. ఓకే, కాంప్రహెన్సివ్ వాటర్ పాలసీ. సో ప్రయారిటీ కింద నేషనల్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, చింతపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. నెక్స్ట్ ఇంకో ఆంధ్రాలోని మీకు తెలిస్తే మనకి 2016 టైంలోని ఏ రివర్స్ ఇంటర్లింక్ అయ్యాయి? కృష్ణా గోదావరి ఇంట్రా స్టేట్ ఇంటర్లింకింగ్ అయింది కదా, ఫస్ట్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ. అది ఫస్ట్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ. సిమిలర్గా ఇప్పుడు ఇంకొక 2 ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నారని ఇచ్చారు అనౌన్స్ బడ్జెట్లో. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, బడ్జెట్లోని ఏ రివర్స్ని ఇంటర్లింకింగ్ చేస్తాము అని అన్నారు. అని ఏ రివర్స్ని చేస్తామన్నారంటే గోదావరి పెన్నా రివర్స్, నాగావళి వంశధార రివర్స్, వీటిని లింక్ చేస్తామని అనౌన్స్ చేశారు. బట్ అఫ్కోర్స్ ఫార్ ఫెచ్ డ్రీమ్ అయినా సరే ఆయన ఇప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాడు ఆయన అది ట్రై చేస్తామని. ఈవెన్ రీసెంట్ అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కూడా ఆయన చెప్పాడు. మేజర్గా దీనివల్ల ఏమవుతుంది, గోదావరి పెన్నా ఇంటర్లింక్ చేస్తే రాయలసీమకి వాటర్ క్రైసిస్ అనేది ఇంకొండదు. సో ఇండస్ట్రీస్ గ్రోత్ కూడా స్కోప్ ఉంటుంది. దీనికంటూ బడ్జెట్ అలొకేషన్ 16,000 crores చేశారు, 16,705. నెక్స్ట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. సో ఏదైతే మనం ఇనీషియల్ రిమార్క్స్లో చెప్పామో కంపెనీస్ అన్నీ వెళ్ళిపోయాయి, సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రాలేదు అని. సో ఇన్వెస్ట్మెంట్స్ తిరిగి రావడానికి న్యూ పాలసీస్ తీసుకొని వచ్చాము. న్యూ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఇలాంటి డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన పాలసీస్ని తీసుకుని వచ్చాం. మనకి ఈ ఏదైతే 5th టాపిక్ ఉందో ఏపీ ఎకానమీలోనే మన సిలబస్లోని, అందులో ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాయి. సో అక్కడ ఆల్రెడీ అవి డిస్కస్ చేస్తాను, టార్గెట్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అని స్పెసిఫిక్ పాలసీకి. సో ఓవరాల్గా దీనికి అలొకేషన్ 3,127 crores. నెక్స్ట్ ఎనర్జీ సెక్టార్. ఈ ఎనర్జీయే 3 రోజుల నుండి న్యూస్లో ఉంది, అదాని గురించి, సెకీ గురించి. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ని తీసుకొని వచ్చాము. దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అట్రాక్ట్ చేస్తున్నాయని ఈరోజు మార్నింగ్ కూడా ఆయన ట్వీట్ చేశారు సిబిఎన్. ఈరోజు మార్నింగ్ నిన్న ఇంకొక రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ సైన్అప్ అయింది సమ్ అరౌండ్ 40,000 crores-తోని. సో మేము స్టార్ట్ చేసిన ఈ ఐసీఈ పాలసీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అందుకని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. నెక్స్ట్ 24/7 పవర్ ఇవ్వాలి అని, ఇది ఇంపార్టెంట్.
లో కాస్ట్ పవర్ ఫర్ ఆక్వా ఫార్మర్స్. నెక్స్ట్ ఫ్రీ పవర్ ఫర్ ఎస్సీ ఎస్టీ కాలనీస్. 200 యూనిట్స్ వరకు ఎస్సీ ఎస్టీ కాలనీస్లోని ఫ్రీ పవర్ అనేది ఇస్తాం. ఎన్ని యూనిట్స్ వరకు అని అడగచ్చు. ఎన్ని యూనిట్స్? 200 యూనిట్స్. నెక్స్ట్ అదే కాకుండా ఫ్రీ ఆర్ కన్సెషనల్ పవర్ ఫర్ కొన్ని సెక్షన్స్, అంటే ఐదర్ ఫ్రీగా ఇస్తాము లేదా తక్కువ రేటుకి ఇస్తామని. ఎవరెవరికి? ధోబీ ఘాట్స్ అండ్ లాండ్రీస్లో ఉండే రజికాస్కి, హెయిర్ కటింగ్ సెలూన్స్కి, నాయి బ్రాహ్మణ్స్ ఎవరైతే హెయిర్ కటింగ్ సెలూన్స్ రన్ చేస్తారో వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎవరైతే ఈ హ్యాండ్లూమ్ వీవర్స్ వీళ్ళు ఉంటారో వాళ్ళకు కూడాను ఫ్రీ పవర్ ఫెసిలిటీస్ ఇస్తాము అని. దీనికంటూ బడ్జెట్ అలొకేషన్ కింద 8,207 crores చేశారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్. ఏదైతే లాస్ట్ 5 years మీమ్స్లోని అన్నింటిలో ఎక్కువ ఏదైతే తిరిగిందో, సో మేము కూడా మళ్ళీ ఇంకొక 5 years మీమ్ మెటీరియల్ అవ్వకూడదు కాబట్టి ఇలాంటి మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అనేది స్టార్ట్ చేస్తామని వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ రన్ చేశారు. అరౌండ్ 820 crores అలొకేషన్ అంటూ దానికి జరిగింది. వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఆంధ్ర ఏంటి అంటే సంక్రాంతికి నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేసరికి ఈ ఎక్కడ కూడాను ఎటువంటి గొంతులు ఉండకూడదు అని, దానికోసం అంటే అలొకేషన్ చేసాము అని. నెక్స్ట్ మండల్ అండ్ ఇది ఇంపార్టెంట్, మనకి సిలబస్లోని ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనే టాపిక్ కూడా ఉంది. మండల్ అండ్ రూరల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది ఒకటి తీసుకున్నాం. ఇది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సపోర్ట్తో చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ఎవరు సపోర్ట్తో చేస్తున్నామని అడగచ్చు. ఏఐబి, ఏడిబి, ఎన్డిబి, వరల్డ్ బ్యాంక్ అని. ఆన్సర్ ఏంటి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సపోర్ట్తోని మండల్ అండ్ రూరల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్. ఇక్కడ ఏమవుతుందంటే మండల్ రోడ్స్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని కనెక్ట్ చేస్తారు దీని ద్వారా. నెక్స్ట్ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఏవైతే ముందు ఎర్లియర్ స్టాల్ అయిపోయాయో 6 lane హైవేస్, 4 lane హైవేస్ కొన్ని శాంక్షన్ అయ్యాయి, వాటిని కంప్లీట్ చేస్తాము అని. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్కి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఆ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఏమవుతుంది అంటే మన క్యాపిటల్కి, ఇప్పుడు క్యాపిటల్ మీద డౌట్ లేదు కదా, సో ఆ క్యాపిటల్కి మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా తగులుతాయి ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే. సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇంకొకటి ఇది ఇంపార్టెంట్, నాబార్డ్ సపోర్ట్తోని, నాబార్డ్ అనే ఆర్గనైజేషన్ ఉంది కదా, నాబార్డ్ ఏ కమిటీ సజెస్ట్ చేస్తే ఫామ్ చేసింది అన్నాం నిన్న? శివరామన్ కమిటీ. ఓకే, సో ఈ నాబార్డ్ నాబార్డ్ ఫండింగ్తోని కొన్ని రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తామని అనుకున్నాం. స్టేట్ హైవేస్, కొన్ని మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, నెక్స్ట్ ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే రోడ్స్, ట్రైబల్ ఏరియాలోని కొన్ని రోడ్స్ని మేము ఫండింగ్ చేస్తామని నాబార్డ్ చెప్పింది. సో వాటి హెల్ప్ తీసుకొని మేము అది కంప్లీట్ చేస్తామని అనౌన్స్ చేశారు. సో ఓవరాల్గా రోడ్స్ కోసం అంటూ 9,554 crores అనౌన్స్ చేశారు. నాట్ ఓన్లీ రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్. యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్. సో యూత్ అడ్వాన్స్మెంట్ కోసము, టూరిజం కోసం, కల్చర్ కోసం వీళ్ళు తీసుకున్నవి. ఎంత అడ్వాన్స్మెంట్ ఉంటుందో మనకు తెలీదు. సో ఓవరాల్గా దీనికి ఏంటి అంటే స్పోర్ట్స్ కోటా అంటూ 3% కోటా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇండియాలోని ఏ స్టేట్కి లేదు అని చెప్పారు. 3% కోటా ఇన్ గవర్నమెంట్ జాబ్స్ పాలసీ. ఇదే కాకుండా న్యూ స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని, ఇంకా తేలేదు, న్యూ స్పోర్ట్స్ పాలసీ తీసుకొని వస్తాము 2024-2029కి. తీసుకొచ్చి దానికి గైడింగ్ లైట్ ఏంటి అంటే స్పోర్ట్స్ ఫర్ ఆల్. దానికి 4 themes కింద మేము ఆ స్పోర్ట్స్ పాలసీని తీసుకొని వస్తాము. ఏంటి అంటే టాలెంట్ని నర్చర్ చేయడం, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం, మన యొక్క స్పోర్ట్స్ కెపాసిటీని గ్లోబల్ మొత్తానికి తెలిసేలా చేయడము, నెక్స్ట్ స్పోర్ట్స్ హెల్త్కి ఎలా యూజ్ అవుతుందో చెప్పడం. ఈ 4 themes కింద స్పోర్ట్స్ ఫర్ ఆల్ అనేది మేము లాంచ్ చేస్తాము, న్యూ స్పోర్ట్స్ పాలసీని లాంచ్ చేస్తామని చెప్పారు. ఇంకా లాంచ్ చేయలేదు ప్రస్తుతానికి. టూరిజం పాలసీని కూడా మొన్న లాంచ్ చేశారు టూరిజం పాలసీని. నెక్స్ట్ టూరిజం సెక్టర్ ఈజ్ ఆల్రెడీ క్యాటరైజ్డ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. టూరిజం సెక్టర్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద, ఇండస్ట్రీ కింద మనం ఆల్రెడీ కేటగరైజ్ చేసాం. ఒక సెక్టార్ని ఇండస్ట్రీ కింద కేటగరైజ్ చేస్తే ఏమవుతుంది? లోన్స్. ఓకే, మన ఏవైతే ఇప్పుడు కొన్ని ఈ సెక్టార్కి ఎంత లోన్స్ ఇవ్వాలి, సిడ్బి ఎంత లోన్స్ ఇవ్వాలని అలొకేషన్ చేసి ఉంటాయి కదా, సో ఆ లోన్స్ ఈ టూరిజం సెక్టార్ డెవలప్మెంట్ కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. సో రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇండస్ట్రీ టు బూస్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ దీనికంటూ బడ్జెట్ అలొకేషన్ 322 crores చేశారు. నెక్స్ట్ హోమ్ డిపార్ట్మెంట్. ఈ హోమ్ డిపార్ట్మెంట్లో మేజర్గా ఏంటంటే ఏవేవైతే మోడర్నైజేషన్ లేకుండా ఉండిపోయా ఆ మోడర్నైజేషన్ చేస్తాము. బెటాలియన్స్ దగ్గర అవనండి, పోలీస్ స్టేషన్స్ అవనండి, అన్నింటినీ మోడర్నైజ్ చేస్తామని చెప్పారు. దీనికంటూ బడ్జెట్ అలొకేషన్ 8,495 crores చేశారు. ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఏం లేవు.
నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి 687 crores అలొకేషన్ చేశారు. ఇక్కడ మేజర్గా ఏంటి అంటే నగర్ వనం స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తాము. దీని ద్వారా ఏంటి అంటే అర్బన్ ఏరియాస్లోని లంగ్స్ క్రియేట్ చేస్తాము, బ్రీతింగ్ స్పేసెస్ లాంటివి క్రియేట్ చేస్తాము. దీని ద్వారా బెటర్గా అవుతుంది, హెల్తీ లివింగ్ అనేది ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటు వేరియస్ అదర్ గ్రీన్ ఇనిషియేటివ్స్ కూడా మేము తీసుకుంటాము. వనం మనం లాంటిది, ప్రకృతి పిలుస్తుంది. నేషనల్ గవర్నమెంట్ మిస్టీ అనే స్కీమ్ని రన్ చేస్తుంది. మిస్టీ దేనికోసం? మ్యాంగ్రోవ్స్ కోసం. సో ఈ మ్యాంగ్రోవ్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, సో అవి అలొకేషన్ అవర్ బడ్జెట్ ఫర్ డిఫరెంట్ సెక్టర్స్. అయితే ఓవరాల్గా మనం చెప్పాలి అంటే ఈ ఇయర్ మన ఎక్స్పెండిచర్ 2.94 lakh crores. ఓకే, 2.94 lakh crores, 2,94,000 కోట్లు. మన ఎక్స్పెండిచర్ 2,35,000. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,30,000. ఈ 294లోని రెవెన్యూ ఎక్స్పెండిచర్ 235, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 32. ఓకే, సో ఓవరాల్గా మనకి వస్తున్న రెవెన్యూ డెఫిసిట్ 34,783 crores, ఫిస్కల్ డెఫిసిట్ 68,742 crores. ఓకే, మనకి ఆ క్రోర్స్ గుర్తు లేకపోయినా మనకి పర్సంటేజ్ వాల్యూస్ గుర్తుండాలి. సో మనం రెవెన్యూ డెఫిసిట్ 2.12% ఆఫ్ ద జిఎస్డిపి, ఫిస్కల్ డెఫిసిట్ 4.19% ఆఫ్ ద జిఎస్డిపి. మనము జీడిపి గురించి డిస్కస్ చేసాం కదా, అట్లని జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే ఒక స్టేట్ ఎంత ప్రొడక్షన్ చేస్తుంది తన యొక్క టెరిటోరియల్ లిమిట్స్లోని. రేపు ఫస్ట్ చాప్టర్లో అవన్నీ డిస్కస్ చేస్తాము మళ్ళీ. అయితే ఈ జిఎస్డిపి కింద ఇప్పుడు మన ఫిస్కల్ డెఫిసిట్ ఎంతని ఈ ఇయర్ ఎంత ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఎస్టిమేట్స్లోని ఫిస్కల్ డెఫిసిట్ 4.19%. ఓకే, అండ్ రెవెన్యూ డెఫిసిట్ 2.12%. ఇంపార్టెంట్, అడుగుతారు. నెక్స్ట్ పాస్ట్ ఇయర్ ఫిస్కల్ డెఫిసిట్ తెలుసుకోవాలి. పాస్ట్ ఇయర్ ఫిస్కల్ డెఫిసిట్ 4.3 ఉండేదాన్ని 4.19కి తగ్గిద్దామని అనుకుంటున్నాం. ఐడియల్గా ఎంత ఉండాలి? ఎఫ్ఆర్బిఎం వీటి ప్రకారం స్టేట్లో ఫిస్కల్ డెఫిసిట్ 3% ఉండాలి. ఈ ఇయర్ 4.3 ఉంది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 4.19కి కంటైన్ చేస్తామని చెప్తున్నారు. సిమిలర్గా రెవెన్యూ డెఫిసిట్ 2.65% ఉంది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ దాన్ని 2.12% చేస్తామని చెప్తున్నారు. ఓకే, ఇది అలానే ఆ అర్లియర్ ఇయర్ది రివైజ్ ఎస్టిమేట్స్ వచ్చాయి దాంట్లో. సో అయితే ఈ ఇయర్ దీంతో పాటు అగ్రికల్చర్ బడ్జెట్ని కూడా సపరేట్గా అనౌన్స్ చేశారు, మీకు తెలిస్తే. అయితే ఇది ఫస్ట్ టైమా అగ్రికల్చర్ బడ్జెట్ని అనౌన్స్ చేయడం? ఇంతకుముందు గవర్నమెంట్ అంటే ఎర్లియర్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే చేశారు. అప్పుడు పెంటపాటి పుల్లారావు గారు అనుకుంటా అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్. ఆయన ఉన్నప్పుడు కూడాను సో ఓకే ప్రతిపాటి పుల్లారావు, ఓకే, ఆయన ఉన్నప్పుడు కూడాను అనౌన్స్ చేశారు. అయితే ఫస్ట్ టైం అయితే యాక్చువల్లీ 3.5 విత్ ఎస్కే ప్లస్. అర్లియర్ అయితే ఫస్ట్ దాని బ్యాక్ స్టోరీ ఏంటి అంటే 2013లోని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఫస్ట్ టైం అగ్రికల్చర్ బడ్జెట్ అనౌన్స్ చేద్దాం అనుకున్నారు. మొత్తం మీడియా మొత్తానికి కూడా చెప్పారు అగ్రికల్చర్ బడ్జెట్ ఫస్ట్ టైం లాంచ్ చేస్తామని అంతా చెప్పారు. అయితే ఆ రోజు వచ్చేసరికి వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఎందుకు అనౌన్స్ చేయలేదంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీకి చెప్పాలి కదా మా ఎజెండా ఆఫ్ ద డే ఏంటి, మేము ఏం చేస్తామని. ఆ బిజినెస్ అడ్వైజరీ కమిటీకి వాళ్ళు చెప్పలేదంట. దానివల్ల ఇది మేబీ వాళ్ళు ఇచ్చిన రీజన్ రియల్ ఫేక్ మనకు తెలియదు. అంటే వాళ్ళైతే ఈ రీజన్ చెప్పారు, అదే కారణమో కాదో మనకు తెలియదు. సో మాట ఇచ్చేశారు కాబట్టి అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ కన్నా లక్ష్మీనారాయణ ఆయన జస్ట్ అగ్రికల్చర్ పాలసీ అనౌన్స్ చేశాడు, బడ్జెట్ అనౌన్స్ చేయకుండా. ఓకే, సో అయితే సిబిఎన్ గవర్నమెంట్ మళ్ళీ 2014లో వచ్చిన తర్వాత వాళ్ళు అగ్రికల్చర్ బడ్జెట్ అనేవారు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఏంటి అంటే మనకి లాస్ట్ గవర్నమెంట్ చైల్డ్ బడ్జెటింగ్ అని జెండర్ బడ్జెటింగ్ అని సపరేట్గా ఇచ్చేది. ఈ బడ్జెట్లోనైతే ఆ కాంపోనెంట్స్ ఏమి సపరేట్గా ఏమీ అనౌన్స్ చేయలేదు. అగ్రికల్చర్ బడ్జెట్కి మాత్రం సపరేట్గా అలొకేషన్ జరిగింది. సో అగ్రికల్చర్ బడ్జెట్కి ఓవరాల్ అలొకేషన్ 43,403 crores. నా దీని అర్థం ఇందాక మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి చూసాం కదా ఎంత ఉంది అప్పుడు, అరౌండ్ 11,000-12,000 crores ఉంది కదా. మరి ఇక్కడ 43,000 crores అక్కడ ఎలా వచ్చాయి? అలైడ్ సెక్టర్స్తో కలిపి మనం ఇందాక చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా మళ్ళీ అగ్రికల్చర్ వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది కదా. సో అవన్నీ కూడా కలిపి ఎంత వస్తుందని. ఇప్పుడు ఎస్సీ సప్లాన్ ఎస్టీ సప్లాన్ ఎలాంటి ఉండేవా, అదేంటి నార్మల్గా ఎస్సీస్ కోసం అంటే సపరేట్గా అలొకేషన్ చేయకపోయినా డిఫరెంట్ స్కీమ్స్లోని వాళ్ళు ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన ఉంది, ఆవాస్ యోజన కింద ఎస్టీ పీపుల్ కూడా వస్తారు కదా. సో అలాంటి అలొకేషన్ ఓన్లీ అగ్రికల్చర్తో చేసిన దాంతో పాటు వేరే స్కీమ్స్లో అగ్రికల్చర్కి అలాట్ అయినవి కూడా కలిపితే ఓవరాల్ బడ్జెట్ 43,403 crores. అయితే ఇలాంటి దానివల్ల ఏంటి అంటే అగ్రికల్చర్ మా యొక్క మేజర్ థింగ్,
అని సిగ్నిఫికెన్స్ అనే విషయం తెలుస్తుంది ప్రపంచానికి. మేము దాని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం అనే విషయం తెలుస్తుంది. ఓకే, అయితే ఈ 43,403 crores-లోని ఓన్లీ ఇరిగేషన్ కోసం అనే 14,638 crores అలొకేషన్ చేస్తారు. నవ్వు ఈ ఇరిగేషన్ని వాటర్లో కూడా వేయచ్చు కావాలి అంటే, అంతే కదా. సో అయితే ఇది అగ్రికల్చర్కి ఇరిగేషన్ హెల్ప్ చేస్తుంది కాబట్టి దీన్ని అగ్రికల్చర్ బడ్జెట్ కింద చెప్పారు. సో ఓవరాల్ 43,000 crores అయితే అందులోని 14,000 crores ఇరిగేషన్ కోసం. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ అలొకేషన్ జరిగింది. 8,500 crores అగ్రికల్చర్కి, హార్టికల్చర్ 3,400, యానిమల్ హస్బెండరీకి 1,095. ఇవే మనం ఇందాక చూసింది. ఈ మూడు కలిపితే ఎడిషన్లో వచ్చే వాల్యూని ఇందాక మనం చూసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్కి అలొకేట్ అయిన బడ్జెట్. ఓకే, ఇది కాకుండా ఫ్రీ పవర్ స్కీమ్ కోసం అంటూ కొంత మనీ అలొకేషన్ చేయడం జరిగింది. ఎంజీ నరేగా ఉంటుంది కదా, ఎంజీ నరేగాలోని వర్క్స్ చేస్తాం కదా, అగ్రికల్చర్కి హెల్ప్ అయ్యే వర్క్స్ కోసం అంటూ అలొకేట్ చేసింది 5,150 crores. సిమిలర్గా మనం చూసాం కదా బుడమేరు ఫ్లడ్. సో ఆ బుడమేరు ఫ్లడ్ మిటిగేషన్ కోసం అంటూ 3,300 crores-ని అలొకేషన్ చేశారు. ఇందాక మనం ఆల్రెడీ చెప్పినట్టు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఉంది కదా, దానికోసం అంటూ 4,500 crores అలొకేషన్ చేశారు. ఓకే, ఇదంతా ఓవరాల్ కలిపి 43,403 crores అయింది. నెక్స్ట్ డిఫరెంట్ స్కీమ్స్ ఫార్మర్స్ కోసం అంటూ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీము, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, 0 వడ్డీ రుణాలు, ఫార్మర్స్ రిజిస్ట్రీ అనేది క్రియేట్ చేస్తామని చెప్పారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ మనము ఇండియన్ బడ్జెట్లో కూడా చూసాం కదా, ఫార్మర్స్ రిజిస్ట్రీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారని, దాన్ని బేస్ చేసుకునే చేస్తాము అని. నెక్స్ట్ ఏపీ క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ తీసుకొని వచ్చారు, క్రాప్ కల్టివేటర్స్కి రైట్స్ ఇవ్వడానికి. నెక్స్ట్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్కి, రాష్ట్ర కృషి వికాస్ యోజనకి, ఇలాంటి అన్ని స్కీమ్స్కి కూడాను అలొకేషన్ అనేది చేయడం జరిగింది అగ్రికల్చర్ రిలేటెడ్. క్రాప్ కల్టివేటర్స్ టెనెంట్స్ ఎవరు, కల్టివేషన్ చేసేవాళ్ళు ఎవరైనా మేజర్గా దానివల్ల ఏంటంటే, అయితే ఇంకొక టెనెన్సీ యాక్ట్ కూడా తీసుకొస్తామని అంటున్నారు, ఏపీ టెనెన్సీ యాక్ట్ అనేది. సిసిఆర్ కార్డ్స్ ఉంటాయి కదా, క్రాప్ కల్టివేటర్ కార్డ్స్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అంటూ, యూనివర్సిటీస్ కోసం అంటూ ఇలాగే స్పెసిఫిక్ దానికి కూడా అలొకేషన్ చేయడం జరిగింది అగ్రికల్చర్లోని. మైనర్వి మన దాంట్లోని మెన్షన్ చేసిన మేజర్ స్కీమ్స్ ఇవి. ఓకే, దీపం స్కీము, స్కిల్ ఇంటర్నేషనల్, ఇందాక ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాను కదా, అమృత్ 2.0 స్కీము, మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్కీము, డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీము. ఇవి మళ్ళీ మనకి క్లాసెస్లో వస్తాయి, క్లాసెస్లో వచ్చినప్పుడు దాని యొక్క డీటెయిల్స్ అక్కడ చూద్దాం. ఓకే, బేసిక్ బడ్జెట్ మేజర్గా అవుట్లైన్ అర్థమైందా? దీని లోపల మనకి కొన్ని విషయాలు తెలియాలి. మేబీ అడిగితే ఈ ఇయర్ అలొకేషన్లోని రెవెన్యూ రిసీట్స్ ఎంత, క్యాపిటల్ రిసీట్స్ ఎంత, ఆర్ఎల్స్ ఏమైనా మ్యాచింగ్లో అడిగితే మనము సూప్లోకి వెళ్ళిపోకూడదు కాబట్టి కొన్ని ఈ అట్లీస్ట్ ఆ 4 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మంచిదే. ఓకే, అర్థమైందా? సో ఈ పాస్ట్ వాల్యూస్ అయితే నెగ్లెక్ట్ చేసేయండి, మేబీ అదైతే అడగడానికి స్కోప్ లేదు. వాల్యూ బేస్డ్ మీద అడిగితే ఇయర్ బై ఇయర్ అడగడానికి స్కోప్ ఉంటుంది కదా, అంతే కదా. సో వాల్యూ బేస్డ్ మీద అడిగితే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇది మనం కొన్ని తెలుసుకోవాలి. రెవెన్యూ రిసీట్స్ 2,01,000 crores, క్యాపిటల్ రిసీట్స్ 93,000 crores. మనం ఎంత చెప్పాము, మనము 94,000 crores 2.94 crores బడ్జెట్ అనౌన్స్ చేసాం కదా, అది మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి? రెవెన్యూ రిసీట్స్ ద్వారా, క్యాపిటల్ రిసీట్స్ ద్వారా చేయాలి. రెవెన్యూ రిసీట్స్ కింద ఏమేమి వస్తాయని చెప్పాం? ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద. అయితే మనకి సపరేట్గా మనకి ట్యాక్సేషన్ చాప్టర్ ఉంది ఏపీ ఎకానమీలో, అందులో ఈ లోపల దేనికి ఎక్కువ ఏది తక్కువ అనేది డిస్కస్ చేద్దాం అందులోని. ఇప్పుడైతే నార్మల్గా ఫిగర్స్ అయితే చూద్దాం. దీనికంటూ అలొకేషన్ పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్ ఉన్నాయి, మీకు అవి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఓవరాల్గా ఇయర్ ఫిస్కల్ డెఫిసిట్ ఎంత చెప్పాం ఇందాక మనం? ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామని? ఫిస్కల్ డెఫిసిట్ 4.19%. సో 4.19% అంటే 68,000 crores. ఓకే, ఇది ఇంపార్టెంట్. మనకు వస్తున్న మనీ మొత్తంలోని రెవెన్యూ రిసీట్స్ 2,01,000 crore ఇందాక మనం చెప్పాం కదా, మిగతావి క్యాపిటల్ రిసీట్స్. అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2.35 lakh crores, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 32,000 crores. ఓకే, పర్సంటేజ్ వైజ్ వాల్యూస్ వస్తాయి. లాస్ట్ ఇయర్ రెవెన్యూ డెఫిసిట్ 38,000 crores,
ఇప్పుడు మనం మేజర్గా మాట్లాడేది ఏంటి, లాస్ట్ గవర్నమెంట్ ఉండేటప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువ ఉందని మాట్లాడుతాం కదా. సో వీళ్ళు వచ్చిన తర్వాత సేమ్ దానికన్నా ఎక్కువ వేస్తాయి అనేది వీళ్ళకి కూడా పడతాయి కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ తక్కువ చూపించడానికనే ట్రై చేశారు. సో 38,000 crores ఉండేదాన్ని 34,000 crores ఇయర్ మేము ట్రై చేస్తామని కుదిస్తామని చెప్పారు. 34,743 crores ఇయర్ రెవెన్యూ డెఫిసిట్ అని బడ్జెట్లో అలొకేషన్ చేశారు. సో ఓవరాల్గా మనకి రెవెన్యూ రెసీట్స్ 2 lakh crores, రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,35,000 crores. ఈ రెండు మధ్యలో ఉండేది రెవెన్యూ డెఫిసిట్. సో రెవెన్యూ డెఫిసిట్ ఎంత 34,000 crores. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి రెవెన్యూ పరంగా. అలానే క్యాపిటల్కి కూడా ఆ రెవెన్యూ రెసీట్స్లోని ఏది ఎక్కువ షేర్ అని మనకి రెవెన్యూ ట్యాక్సేషన్, నాన్ ట్యాక్సేషన్ మనం యూనియన్ బడ్జెట్లో డిస్కస్ చేసాం కదా, జిఎస్టీ నుండి ఎక్కువ వస్తుందా, కార్పొరేట్ నుండి ఎక్కువ వస్తుందా అని. సో అలానే మనం ఇక్కడ కూడా తెలియాలి. హైయెస్ట్ స్టేట్ ట్యాక్సెస్ నుండి 1,09,000 crores వస్తుంది. ఆ తర్వాత సెంట్రల్ ట్యాక్సెస్ నుండి మన షేర్, ఆ తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఫీజు, ఫైన్స్, ఆర్ఎల్స్ ఎనీ డివిడెండ్స్, లాస్ట్కి ఇంట్రెస్ట్ రిసీట్స్. సో వాటి నుండి వచ్చే షేర్ ఇది. హైయెస్ట్ దేనికి స్టేట్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్. ఇలా అడగచ్చు మనకి రెవెన్యూ రిసీట్స్లోని హైయెస్ట్ దేని నుండి వస్తుంది అని. సో రెవెన్యూ రిసీట్స్లోని హైయెస్ట్ దేనికి స్టేట్ ట్యాక్సెస్. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో హైయెస్ట్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. దిస్ మేజర్గా అందులోని శాలరీస్ ఇవన్నీ కూడా వస్తాయి అందులోనే. సెక్టార్ వైజ్ అలొకేషన్ చూస్తే మనము అంటే ఏ సెక్టార్కి ఎక్కువ అలొకేషన్ జరిగింది అని. అయితే ముందు మీకు ఇంకొకటి తెలియాల్సిన విషయం ఏంటంటే నేషనల్ బడ్జెట్లో ఇలా జరగదు. స్టేట్ బడ్జెట్స్లోని మొత్తం ఉండే డిపార్ట్మెంట్స్ మొత్తాన్ని 3 services కింద డివైడ్ చేస్తారు. అంటే ప్రైమరీ, సెకండరీ అలా కాకుండా ఎకనామిక్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్ అని కూడా డివైడ్ చేస్తారు. అంటే ఓన్లీ ఫర్ డాక్యుమెంటెడ్ పర్పసెస్, బయట మనకేం దానివల్ల యూటిలిటీ ఉండదు. సో దిస్ ఓవరాల్గా ఈ ఎకనామిక్ సర్వీసెస్ 24.15%, సోషల్ సర్వీసెస్ 44.14%, జనరల్ సర్వీసెస్ 31.71%. హైయెస్ట్ దేనికి అలొకేషన్ అయింది? సోషల్ సర్వీసెస్కి అలొకేషన్ జరిగింది హైయెస్ట్. అయితే ఇందులోని ఎకనామిక్ సర్వీసెస్లోని హైయెస్ట్ ఏదో మనం చూడాలి. 4.96, 6.28, 4.26, 2.34, 1, 3.64. హైయెస్ట్ దేనికి ఏంటది? అగ్రికల్చర్. సో ఎకనామిక్ సర్వీసెస్లోని హైయెస్ట్ అలొకేషన్ రూరల్ డెవలప్మెంట్ 6.28, హైయెస్ట్ అలొకేషన్ రూరల్ డెవలప్మెంట్కి అయింది ఈ ఎకనామిక్ సర్వీసెస్లో. సిమిలర్గా సోషల్ సర్వీసెస్లోని హైయెస్ట్ అలొకేషన్ వెల్ఫేర్కి, ఆబ్వియస్లీ వెల్ఫేర్కి అవుతుంది కదా. సో వెల్ఫేర్కి 18.39%. ఇందాక మనం చూసాం కదా ఓన్లీ బీసీ వెల్ఫేర్కే 39,000 crores అలాగే ఉంది కదా. సో ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి 18.39%. సోషల్ సర్వీసెస్లోనే హైయెస్ట్ అలొకేషన్ వెల్ఫేర్ స్కీమ్స్ అయింది. నెక్స్ట్ ఈ జనరల్ సర్వీసెస్కి డివిజన్ ఏం వాళ్ళు ఇవ్వలేదు. జనరల్ సర్వీసెస్ ఓవరాల్గా 31% అయిందని ఇచ్చారు. హైయెస్ట్ ఏది? సోషల్ సర్వీసెస్ 42%, ఎకనామిక్ సర్వీసెస్ జనరల్ సర్వీసెస్ 33%, ఎకనామిక్ సర్వీసెస్ 25%. ఏది హైయెస్ట్ ఉంటుంది అంటే సోషల్ సర్వీసెస్. నెక్స్ట్ హైయెస్ట్ రూరల్ డెవలప్మెంట్కి అయింది ఎకనామిక్ సర్వీసెస్లో, సోషల్ సర్వీసెస్లో వెల్ఫేర్కి అయింది. స్టేట్ ట్యాక్సెస్ ఈ మధ్యలోని కోవిడ్ ఇయర్ తప్ప మిగిలిన ఇయర్స్ అన్నీ కూడాను పెరుగుతూనే వచ్చాయి. మనకి స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ నుండి వచ్చే రెవెన్యూస్, స్టేట్ ట్యాక్సెస్ నుండి వచ్చే రెవెన్యూ ఇందాక మనం చూసాం కదా హైయెస్ట్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ నుండి మనకి రెవెన్యూ రిసీట్స్ వస్తున్నాయని అరౌండ్ 1 lakh crores. నెక్స్ట్ సెంట్రల్ ట్యాక్సెస్ కూడా మనకి కోవిడ్ ఇయర్లో తగ్గాయి, ఆ తర్వాత మాత్రం గ్రో అవుతూనే వచ్చాయి. ఇప్పుడు అరౌండ్ 50,000 crores. సేమ్ అలానే నాన్ ట్యాక్స్ రెవెన్యూలోనే గ్రో అవుతూనే వచ్చాయి, కోవిడ్ ఇయర్లోనే తగ్గాయి. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ మనకి తగ్గాయి. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రీసెంట్ టైమ్స్లో మనకు రావాల్సింది తగ్గాయి. ఓకే, రెవెన్యూ డెఫిసిట్ జనరల్ ఇంప్రెషన్ మనకు తెలిసిందే కదా. రెవెన్యూ డెఫిసిట్ లాస్ట్ గవర్నమెంట్లోనే ఎక్కువ ఉందని జనరల్ ఇంప్రెషన్, నా ఇంప్రెషన్ కాదు. ఓకే, సో జనరల్ ఇంప్రెషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇనీషియల్ వాళ్ళు వచ్చిన తర్వాత 26,000 crores పెరిగింది, ఆ తర్వాత 35,000 crores అయింది, ఆ తర్వాత ఇయర్ 8,600 crores పడింది, తర్వాత 43,000 crores, 38,000 crores. వీళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ రెవెన్యూ డెఫిసిట్ని 34,000 crores పెట్టారు.
సో ఏమీ కాన్స్టెంట్గా ఏం లేదు. రెవెన్యూ డెఫిసిట్ అనేది కాన్స్టెంట్గా ఉందా, స్టడీగా ఉందా అంటే ఈజ్ ఇట్ స్టడీలీ ఇంక్రీజింగ్, ఈజ్ ఇట్ స్టడీలీ డిక్రీజింగ్? సో ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్. సిమిలర్గా ఇది అడగొచ్చు, క్యాపిటల్ రిసీట్స్ మనకి మధ్యలో తగ్గాయి. ఎందుకంటే ప్రెసెంట్ గవర్నమెంట్ మేజర్గా కూడా ఎప్పుడు కూడా ఏం చెప్తారు, మేము ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువ ఫోకస్ చేస్తాము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్తారు కదా. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఈ ఇయర్ 32,000 crores అలొకేషన్ జరిగింది. అర్లియర్ ఇయర్స్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 4-5 yearsతో పోలిస్తే ఇది చాలా పెద్ద జంప్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇది ఉంది కదా, ఈ ఇయర్లోని బడ్జెట్ అలొకేషన్ 30,000 crores కన్నా ఎక్కువే. కానీ ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి కదా, బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి అర్థము, నెక్స్ట్ 1 year ఏం ఖర్చు పెడతామని. రివైజ్డ్లో ఏమవుతుంది, ఆల్రెడీ ఖర్చు అయిపోయిన తర్వాత వచ్చే మాడిఫికేషన్స్ కదా. సో అందులో ఏం చేశారంటే ఈ క్యాపిటల్ ఎస్టిమేట్స్ నుండి కొంచెం తీసి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టారు, దానివల్ల ఈ వాల్యూ తగ్గింది. ఇప్పుడు కూడా వీళ్ళు అలొకేట్ చేసింది మొత్తం అంతా క్యాపిటల్కి వాడతారన్నా లేదో మనకు తెలీదు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం అలొకేషన్ చేసింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 32,000 crores. ఈ వాల్యూ తెలుసుకోవాలి. మనము డెట్ టు జీడిపి రేషియో ముందు అర్లియర్ చూసాం కదా, నేషనల్ గవర్నమెంట్కి FRBM ఎంత ఉండాలని చెప్పింది, డెట్ టు జీడిపి రేషియో 60, 40+20. సో స్టేట్ గవర్నమెంట్స్ జనరల్లీ ఎంత ఉండాలి డెట్ టు జీడిపి రేషియో? నేషనల్ గవర్నమెంట్ 40, స్టేట్ గవర్నమెంట్ 20 ఉండాలి. అయితే ఇప్పుడు మనం చూడండి ఎంత ఉందో, 34.14%. పబ్లిక్ డెట్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ అవర్ GSDP మనకి 34.14% ఉంది. పబ్లిక్ డెట్ అనేది మనకి కోవిడ్ ఇయర్లో ఆబ్వియస్గా పెరిగింది, ఎందుకంటే అప్పుడు మనం ఎక్కువ మనకి అడిషనల్ బారోయింగ్ చేసాం. FRBMలోని కొంచెం పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఇవన్నీ చేయమంటే మనం అవి చేసి అడిషనల్ బారోయింగ్ తీసుకున్నాం 0.5%. ఓకే, దానివల్ల అప్పుడు మనకి పెరిగింది పబ్లిక్ డెట్. ఇప్పుడు 34.14 ఉంది. మీరు ఒకవేళ Group 2 పేపర్ మనకి మెయిన్స్ 2018లో అయింది, మనకు తెలిసిందే. అయితే రీసెంట్ టైమ్స్ లాస్ట్ 6 yearsలో అవ్వలేదు. అయితే ఆ డిఫికల్టీలో ఉంటుందా లేదనేది మనం గేస్ చేయలేం. ఆబ్వియస్లీ అక్కడికన్నా కష్టంగా ఉంటుంది, అదైతే అందరూ యాక్సెప్ట్ చేస్తాం కదా. అప్పుడు ఎకానమీ పేపర్ మీరు చూస్తే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ పేపర్ ఓన్లీ 150 marks మొత్తం ఎకానమీ ఉండేది కదా. అందులో మీరు చూస్తే ఏముండేది, మొత్తం అన్ని సింగిల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మనం క్లాస్లో నేను యాక్చువల్గా నిన్న నైట్ చూశాను, నేను క్లాస్లో చెప్పినవన్నీ కవర్ అవుతున్నాయి లేదని. ఇన్ఫాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో ఉన్నాయి. అయితే అవన్నీ సింగిల్ స్టేట్మెంట్స్. మేజర్గా ఇప్పుడు ఏమవుద్ది, 2 or 3 స్టేట్మెంట్స్ ఇస్తారు. అక్కడ ఏమవుతుందంటే కొంచెం డిఫికల్టీ పెరిగినట్టు కానీ మీరు ఆన్సర్ చేయలేరని కాదు. సో ఇప్పుడు కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసేవి అన్నీ ఉంటాయి. క్లాస్లో డిస్కస్ చేసేవి, మీరు నోట్స్ రాసుకునేవి, అరల్స్ ఇచ్చే హ్యాండ్ అవుట్స్ అన్నీ ఉంటాయి. దానికి జస్ట్ మనం చేసింది రివిజన్ చేసుకుంటే చాలు. సో అయితే అందులో కూడా మేజర్గా ఏంటి అంటే రీసెంట్ అప్పుడు రిలీజ్ అయిన బడ్జెట్, అప్పుడు రిలీజ్ అయిన సర్వే నుండి వాల్యూస్ అడిగారు. ఇప్పుడు కూడా అలాగే అడగడానికి స్కోప్ ఉంది, అందుకని నేను స్ట్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఓవరాల్గా మనము ఇంపార్టెంట్ వాల్యూస్ అన్నీ నోట్ చేస్తే ఎంత వస్తాయి, 15 to 20 వాల్యూస్ వస్తాయి, అంతే కదా. ఎగ్జామ్ మధ్యలో వారంకి ఒకసారి చూసుకొని 92 days ఉందంట, వారంకి ఒకసారి చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు బట్టి పడితే సరిపోతుంది. ఆర్ఎల్స్ దానికి ఏమైనా నిమోనిక్ చేసుకుందాం లాస్ట్లో. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఈ ఇయర్ చాలా ఎక్కువ పెరిగాయి. 28,000 crores నుండి 45,000 crores పెరిగింది. ఎందుకు? అమరావతివి, నెక్స్ట్ వేరియస్ ప్రాజెక్ట్స్, అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి, మిగతా ప్రాజెక్ట్స్ చాలా వాటికి లోన్కి మనకి అలొకేషన్ జరిగింది. ఎన్డీఏలోని పార్ట్ అయి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మేబీ ఎడ్యుకేషన్ ఇలాంటి మేజర్ సెక్టర్స్ ఉన్నాయి కదా, అందులోని ఏ స్కీమ్కి ఎక్కువ అలొకేషన్ అవుతుంది అనేది అడగడానికి స్కోప్ ఉంది. అర్థమైందా నేను చెప్పింది? సో ఏ స్కీమ్కి ఎక్కువ అలొకేషన్ అవుతుంది, ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా, స్కూల్ ఎడ్యుకేషన్కి అరౌండ్ 29,000 crores అలొకేషన్ అయింది అన్నాం కదా. అందులోని టీచింగ్ గ్రాంట్స్కి 18,000 crores అలొకేషన్ అయింది, హైయెస్ట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ బడ్జెట్ అనేది పెరుగుతూ వచ్చింది. ఓకే, ఈ ఇయర్ హైయెస్ట్ పాస్ట్ 4-5 yearsతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ సిమిలర్గా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి 18,400 crores అన్నాం కదా, 18,400 crores అన్నాం కదా. ఇవి డిఫరెంట్ సెక్టర్ స్కీమ్స్కి అలొకేషన్స్. హెల్త్ సెక్టార్ కూడా పెరుగుతూ వస్తుంది లాస్ట్ ఇయర్స్. ఇది కూడా అడగచ్చు, హెల్త్ అలొకేషన్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకానమీ పరంగా జనరల్లీ అవుట్ సైడ్ మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్స్ ఆర్బీఐ, నాబార్డ్, జనరల్లీ ఎకానమీ స్పెసిఫిక్గా. యూపీఎస్సీలో ఉండే ఎకానమీ మరీ అంత డిఫికల్ట్గా ఏమి ఉండదు, ఎందుకంటే మన బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే మనం అది ఆన్సర్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఏబిపిఎస్సి Group 1లోనే ఎకానమీ క్వశ్చన్స్ వచ్చాయి కదా మొన్న, అవి ఇంకా చాలా కష్టం యూపీఎస్సీతో పోలిస్తే. ఇన్ఫాక్ట్ యూపీఎస్సీతో పోలిస్తే 2 to 3 times అది కష్టం. ఈవెన్ పాలిటీ పేపర్ కూడా అంత న్యూయాన్సెస్ ఉన్నాయి, అయితే క్వశ్చన్స్ అడగరు. మనము ఇప్పుడు
గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఆ లెవెల్లో ఇచ్చారు కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్కి అదే లెవెల్లో ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన వే ఆఫ్ ప్రిపరేషన్ కూడా దానికి అలైన్ అయ్యే ఉండాలి. మల్టిపుల్ స్టేట్మెంట్స్కి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్కి, నెంబర్స్కి. నేను ఇందాక ఏంటది ఈ గ్రామ సభ అది August 23rd అని సెస్ చేస్తున్నాను. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ మీరు చూస్తే డేట్స్తో సహా అడిగారు. సో ఒకవేళ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంది. అలాంటివి ఉన్నాయి కానీ మనం ఏది కూడా ఛాన్స్ తీసుకోకూడదు. అగ్రికల్చర్ అలొకేషన్, అది పవర్ సెక్టర్ అలొకేషన్, ఇరిగేషన్ సెక్టార్కి మేము ఫోకస్ పెంచామని అన్నారు కదా. లాస్ట్ గవర్నమెంట్ ఇరిగేషన్ మీద ఫోకస్ తగ్గించేసింది, మేము తిరిగి పెంచాము అనడానికి ఇది ఎగ్జాంపుల్. ఓకే, లాస్ట్ 4-5 ఇయర్స్లోని రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎలా చేంజ్ అయ్యాయో అని ఇది ఓన్లీ వాల్యూస్. ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ వాల్యూస్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఇన్ని వాల్యూస్ అని ఏం భయపడకండి. ఏవైతే ఇంపార్టెంటో 15 to 20 వాల్యూస్ నేను వర్డ్ డాక్యుమెంట్ చేసి పంపిస్తాను, అదే PDF పంపిస్తాను. అవి అయితే పక్కా గుర్తుపెట్టుకోండి. దాని నుండి వస్తే నేను ఏం చెప్తున్నానంటే బయట ఎలా జరుగుతుందో మనకు తెలియదు కానీ మేబీ కొన్ని మైన్యూట్ పాయింట్స్ ఎవరు టచ్ చేయరు. మనం అవి కూడా టచ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా వేరే వాళ్ళతో పోలిస్తే మనం అడ్వాంటేజ్లోనే ఉంటాం. అట్లీస్ట్ ఆ బేసిక్ మినిమం మనం చేసినా సరే విల్ బి అన్ అడ్వాంటేజ్. అదైతే మిస్ చేయకండి. ప్రతిదీ మనం చూడలేకపోయినా ఏవేవైతే ఇంపార్టెంట్ అవి పక్కా చూడాలి ఈ నెంబర్స్ వరకు. ఓకే, ఫిస్కల్ డెఫిసిట్ లాస్ట్ ఇయర్ ఎంత, ఈ ఇయర్ ఎంత? 4. లాస్ట్ టైము 4.3, ఇప్పుడు 4.19. ఫిస్కల్ డెఫిసిట్ అనడానికి స్కోప్ ఉంటుంది.